అయినా రాజుగారు ఎక్కువ మాట్లాడారు. అధ్యక్ష, అంటే ఇటువంటి ఇన్సిడెంట్ ఎప్పుడు జరగలేదు అధ్యక్ష. ఆ అసెంబ్లీ చరిత్రలో ఇది సెకండ్ టైం. ఇంకేదంటే ఫస్ట్ టైం అప్పుడు సిపిఐ లీడరు ఆయన క్లోజర్ మూవ్ చేశారు. ఇట్లాగే గొడవలు అవి జరుగుతూ ఉంటే చేద్దాం డిబేట్ ఎప్పుడన్నా అనుకున్న దానికంటే ఎక్కువగా వెళ్ళినప్పుడు దాన్ని క్లోజ్ చేసేటువంటి అధికారం హౌస్కి ఎప్పుడు ఉంటుంది అధ్యక్ష. అంచేత రూల్ 329 అనేది చాలా స్పెసిఫిక్ రూలు. అంచేత దాన్ని మూవ్ చేయవలసి వచ్చింది. మూవ్ చేసినందుకు బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా తప్పని పరిస్థితుల్లో మూవ్ చేస్తాం. దాన్ని యాక్సెప్ట్ చేసినందుకు మీకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను అధ్యక్ష. ఇంచేతంటే మనం రోజు ఇదే కార్యక్రమం చేసుకుంటూ పోతే ఉంటే కూడా కరెక్ట్ కాదు. పబ్లిక్లో రాజధాని అనేది స్పెషల్ ఇష్యూ అధ్యక్ష. ఇంచేతంటే మనం క్యాపిటల్ లేకుండా మనం ఈనాడు ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇంచేత క్యాపిటల్ కట్టుకోవాలని ఒకవైపు ఆతృత పడుతూ ఉంటే అటు కేంద్ర ప్రభుత్వ సహాయతో కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కృషి చేస్తూ ఉంటే దీన్ని అడ్డుపెట్టాలనేటువంటి ప్రయత్నాలు చేయడం, అదేవిధంగా దీనికి వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడం, దీనికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడం మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్ ఆఫ్ ద స్టేట్ ఐ హ్యావ్ మూవ్డ్ ద మోషన్ అధ్యక్ష. ఓకే, రిప్లై బై ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. అధ్యక్ష, చాలా బాధాకరం అధ్యక్ష. ఒక పవిత్రమైన హౌస్లో ఈ విధంగా ప్రవర్తించడం కూడా చాలా బాధేస్తుంది. నేను చూస్తే అధ్యక్ష, మొట్టమొదటి ఈ హౌస్లో నుంచే ఎమ్మెల్యేగా నా రాజకీయ జీవితాన్ని ప్రారంభించాను. ఆ తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంలో శాసనసభలో చాలామంది ముఖ్యమంత్రులు చూశాను, చాలామంది అపోజిషన్ పార్టీ లీడర్స్ని చూశాను. కానీ ఈ విధంగా ఎప్పుడూ ప్రవర్తించే వ్యక్తులు నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరికైనా సరే ఒక రీజన్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. వాస్తవాలు కానప్పుడు తగ్గుతారు. ఎంత హోరాహోరీగా ఆ రోజు డిస్కషన్ జరిగినా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ వాస్తవం లేకపోయినా అవాస్తవాన్ని ఏ విధంగా అవతల వాళ్ళపై నెట్టడం కోసం ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తారని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి జరిగే పరిస్థితి వస్తూ ఉంది అధ్యక్ష. అందుకే ఒక కొటేషన్ కూడా పెట్టాము అధ్యక్ష. మీరు చూస్తే ఈసారి గవర్నర్స్ అడ్రస్లో నేను కొటేషన్ పెట్టాను. ఆ కొటేషన్ చూస్తే ఎప్పుడు నాకు మనసుకు దగ్గర ఉండే కొటేషన్ అధ్యక్ష. ఇది స్వామి వివేకానంద, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ what we are, and whatever we wish ourselves to be, we have the power to make ourselves. If what we are now has been result of our own past actions, it certainly follows that whatever we wish to be in the future can be produced by our present actions. So we have to know how to act. అంటే ఏంటి దేశ, ఒకప్పుడు మనం చేసినటువంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక శక్తి ఉంది. పాతవి ఏదైతే చేశామో ఆ యాక్షన్స్ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఏది కావాలంటే అది చేసుకునే అవకాశం మనకుంది, ఆ శక్తి సామర్థ్యం మనకుంది. పాత యాక్షన్స్ వల్ల ఆ ఫలితాలు ఇప్పుడు అనుభవించినప్పుడు ఇప్పుడు ఏం చేస్తే దాన్ని ఫ్యూచర్లో మీరు అనుభవించే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో మనం ఏ విధంగా ప్రవర్తించాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు చేసిన పని మీరు చూడండి అధ్యక్ష, ఒక దుర్మార్గమైన చర్య. ల్యాండ్ పోలింగ్. ల్యాండ్ పోలింగ్లో ఇన్సైడ్ ట్రేడింగ్ ఏంటి అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఒకవేళ ల్యాండ్ పోలింగ్ కాకుండా ఒక రాజధాని అనౌన్స్ చేస్తే అది కూడా వేరే వ్యక్తులందరూ కొనుక్కొని అక్కడ మనం అనౌన్స్ చేస్తే అది తప్పవుతుంది. ఇక్కడ వేరే వాళ్ళు ఎవరు కొన్న సందర్భాలు లేవు. అదే కాకుండా దీనికి వచ్చిందంతా కూడా ల్యాండ్ పోలింగ్ అందరూ ఇచ్చేసేయాలి. ఇచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం అక్కడ మామూలు ల్యాండ్ ఉంది, ఇంకొక పక్క జరీబ్ ల్యాండ్ ఉంది. ఈ రెంటుల్లో అక్కడ ల్యాండ్ విలువను బట్టి
వాళ్ళతో వచ్చిన ఒక అవగాహన బట్టి ఇంత అని వాళ్ళకి తిరిగి ఇస్తాం. అసైన్మెంట్ 1954 కంటే ముందుంది. అది మామూలుగా అమ్మకాలు కొనుగోలు అమ్మకాలు చేసుకునే అవకాశం ఉంది. ఇంకొక పక్కన ఆ తర్వాత అసైన్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్పష్టమైన హామీ ఇచ్చాం, మామూలుగా ఇవ్వాలి. అసైన్ ల్యాండ్ ఉన్న వాళ్ళకు కూడా 800 స్క్వేర్ యార్డ్స్ ఇస్తామని వారికి కూడా చెప్పాం. వాళ్ళు కాకుండా కొంతమంది మనం రాష్ట్ర విభజన కంటే ముందే ఎవరైతే వాళ్ళ ఆధీనంలో ఉందో వాళ్లకు గుడ్విల్ కింద 500 స్క్వేర్ యార్డ్స్ ఒక 50-100 కమర్షియల్ ప్లేస్ ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పాం. అక్కడ రైతులందరికీ ఒక హామీ కూడా ఇచ్చాం. ఆ హామీ ప్రకారం 30,000 రూపాయలు మామూలు భూముల్లో సంవత్సరానికి యాన్యుటీ 10 సంవత్సరాలు, సంవత్సరం 3,000 పెంచుతాం. మిగిలిన వాళ్ళకి జరీబ్ ల్యాండ్కి 50,000, వాళ్లకు 5,000 రూపాయలు పెంచుతాం. వీళ్ళు కాకుండా అక్కడ లేబర్ ఉన్నారు, నెలకు 2,500 రూపాయలు కుటుంబానికి పింఛనివ్వడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ పెట్టి అందరికీ ఆమోదయోగ్యంగా ప్రజలందరికీ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఒక పాలసీ అనౌన్స్ చేశాం. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం అప్రిషియేట్ చేసే పరిస్థితి వస్తూ ఉంది. మనం ఒక రాజధాని కావాలి, మన దగ్గర డబ్బులు లేవు. అదే 34,000 ఎకరాలు నేను ల్యాండ్ పూలింగ్లో కాకుండా మామూలు కొనాలంటే ల్యాండ్ ఎక్విజిషన్లో 35,000 కోట్ల రూపాయలు మినిమం కావాలి. అందులో ఎవరైనా ఇకపోతే మళ్ళా కోర్టుకు పోతే అది ఇప్పట్లో తెగేది కాదు. కేంద్రంలో ఇదే సమయంలో పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్కి అడ్డంగా కొత్త ల్యాండ్ ఎక్విజిషన్ చట్టం తీసుకొచ్చి అది మార్పులు చేర్పులు చేయాలంటే పెద్ద ఎత్తున గొడవలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఇచ్చేసి ల్యాండ్ ఎక్విజిషన్ అనేది అసాధ్యం చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి సందర్భంలో ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తీసుకొచ్చినా ఆ కొండే రైతాంగం ఈ ప్రభుత్వం పైన వ్యక్తిగతంగా నా పైన నమ్మకంతో ల్యాండ్ స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు దేశ? భూమి విలువ పెరుగుతుంది, మా జీవితాలు బాగుపడతాయి, మేమిచ్చే ఈ భూమి వల్ల రాజధాని వస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది, కాబట్టి 2 విధాల బాగుంటుంది చెప్పి ఉద్దేశం తీస్తే ఈరోజు వీళ్ళ ఉద్దేశం ఏంటో దిశ మీరు చూశారు. ఎట్టి పరిస్థితిలో రాజధాని అక్కడ రాకూడదు, రాజధాని రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, ఇలాంటి దుర్మార్గమైన ఆలోచనతో వీళ్ళు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే దిశ నేను ఈ కొటేషన్ నాకు ఎప్పుడూ నా మనసుకు దగ్గరది. ఎందుకంటే ఈరోజు నేను ఏం చేస్తున్నానో దీనిపైన రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడుతుంది. నేను ఇలాంటి వాళ్ళు గొడవలు చేసి అడ్డపడితే నేను కూడా ఏ మాత్రం కూడా వెనక్కి చరిత్ర నన్ను క్షమించదు. అందుకనే ఈరోజు వీళ్ళు చేసేది ఒక పక్కన నాకుండే ఇబ్బందులు నాకున్నాయి, రాష్ట్రానికి ఉండే ఇబ్బందులు రాష్ట్రానికి ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని అధిగమిస్తూనే నూతన రాష్ట్రంలో ఇలాంటి రాజధాని రాకపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి అధ్యక్ష. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, రాజధానిలో మనకు బైఫర్కేషన్, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో అధ్యక్ష ఈరోజు మనం చూసినప్పుడు ఆ రోజే నేను చెప్పాను మనకుండే ఇబ్బందులు ఎంతున్నాయంటే కంబైన్డ్ స్టేట్లో 55.7% జిఎస్డిపి మనకు వస్తే, అదేవిధంగా పాపులేషన్ మాత్రం 60% పాపులేషన్ మనకుండే పరిస్థితి వస్తూ ఉంది. రెండోది వ్యాట్ వల్ల వచ్చే ఆదాయం మీరు చూస్తే అధ్యక్ష మనకు 46.6% వస్తే 58.32% తెలంగాణకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఎక్కడికక్కడ ఆ రోజు చేసిన విధానం వల్ల కొన్ని జనాభా పైన తీసుకున్నారు, కొన్ని విషయాలు ఆ రోజు ఏ అయితే లొకేషన్ పైన తీసుకున్నారు, పవర్ అయితే కన్జంప్షన్ పైన తీసుకున్నారు, ఇలాంటి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చి డెట్ రేషియో మీరు చూస్తే అధ్యక్ష 50 మనకు చూస్తే కొద్దికి 19.4% మనకు డెట్ ఉంది, 18.1% తెలంగాణకు డెట్ ఉండే పరిస్థితి వస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక హేతుబద్ధత లేదు అని ఆ రోజు నేను చెప్పాను. ఇది నేను చెప్పడం కాదు, తర్వాత వచ్చిన అన్ని సర్వేస్లో కూడా ప్రూవ్ అయింది. ఈరోజు ఆ ఫిగర్స్ కూడా మీకు ఇస్తాను అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే
ఆ రోజు ఎస్టిమేట్ చేసింది 16,120 కోట్ల రూపాయలు మనకు ఆదాయం తక్కువ ఉంది. డెఫిసిట్ ఫైనాన్స్ లోటు బడ్జెట్ ఉంది. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది ఇప్పటికే 2,300 కోట్లు ఇచ్చారు. మిగిలింది కూడా వారితో నెగోషియేట్ చేస్తున్నాం. అదే తెలంగాణకి సర్ప్లస్ బడ్జెట్ వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఇప్పటికి కూడా మనం చూస్తే 13,776 కోట్ల రూపాయలు మనకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకా కేంద్ర ప్రభుత్వం ఇస్తామని హామీ ఇచ్చారు, దానిపై నెగోషియేట్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష, ఈ ఫిగర్స్ మీరు చూసినప్పుడు ఎవరికైనా అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-15 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 95,689. అదే తెలంగాణలో 1,29,182. తమిళనాడులో 1,35,806. కర్ణాటకలో 1,30,897. ఈ సంవత్సరం మనం 10.99% గ్రోత్ వచ్చింది. తెలంగాణ 9.24% వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే 1,07,532. తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,43,023 రూపాయలు. దీని ప్రకారం అటు తమిళనాడు ఇటు కర్ణాటక 1,45,000 నుంచి 1,50,000 వచ్చే పరిస్థితి వస్తుంది. అంటే ఈరోజు దేశంలో అందరికంటే నెంబర్ 1గా మనం గ్రోత్ రేట్లో ఉన్నాం. 11.99% మనం నెంబర్ 1 వచ్చాం. మిగిలిన స్టేట్లు చూస్తే మధ్యప్రదేశ్ 10.16, బీహార్ 10.27. వాళ్ళకు ఎకానమీ మనకంటే తక్కువ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో ఇక్కడికి వచ్చిన రాష్ట్రాలు చూస్తే తెలంగాణ వచ్చింది, ఇంకా ఒరిస్సా మిగిలినట్టు వచ్చాయి, తమిళనాడు అవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన దిశ, ఈ ఇన్కమ్ కూడా ఏ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది అనేది ఒక విషయం అయితే, రెండో విషయం మీరు ఒకసారి ఆలోచిస్తే స్ట్రక్చరల్గా మనం ఎంత డిసడ్వాంటేజ్లో ఉన్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ దిశ. ఈరోజు మన దగ్గర అగ్రికల్చర్ ఇన్కమ్ జిఎస్టిపిలో 1,21,915. అదే తెలంగాణలో 54,894. అదే ఆల్ ఇండియాలో ఈ ఇయర్ చూస్తే 16,02,036. అదే మనకి ఇండస్ట్రీ చూస్తే అధ్యక్ష మంది 1,21,178. మోర్ ఆర్ లెస్ అగ్రికల్చర్లో ఎంత జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో అంతే ఇండస్ట్రీలో ఉంది. అదే ఆల్ ఇండియా లెవెల్లో 32,58,041, అంటే మోర్ దెన్ డబల్. అదే తెలంగాణలో 1,13,792, అంటే ఇది కూడా మోర్ దెన్ డబల్. సర్వీసెస్ చూస్తే అధ్యక్ష 2,12,391 మంది, అంటే రఫ్గా లెస్ దెన్ డబల్. అదే ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే 51,08,194, అంటే దానికంటే కూడా 55,77,502, అంటే దగ్గర 16 నుంచి 55 అంటే 3.5 times. అదే తెలంగాణలో 54,894 అగ్రికల్చర్ అయితే 2,58,433 కోట్లు, అంటే 5 times. తెలంగాణలో సర్వీసెస్ వర్సెస్ టు అగ్రికల్చర్ 5 రెట్లు ఉంది. ఆల్ ఇండియా లెవెల్లో 3.5 times ఉంది. మనది మాత్రం జస్ట్ నాట్ ఈవెన్ డబల్. వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష, మన ఆదాయం అంతా అగ్రికల్చర్ ఆదాయం. మనకు అర్బనైజేషన్ లేదు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగలేదు, సర్వీస్ సెక్టర్ కూడా పికప్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఇవన్నీ పికప్ చేసుకొని ముందుకు పోవాలి. మనతో సమానంగా నైబరింగ్ స్టేట్స్ కూడా ముందుకు వచ్చే పరిస్థితికి వస్తున్నారు. తమిళనాడులో ఎంత కాదన్నా 8% వాళ్ళు గ్రోత్ వస్తారు, కర్ణాటకలో ఆ రేషియోలో వస్తారు. మనం ఈరోజు గ్రోత్ అంతా మీరు చూస్తే 10.99 ఉంది. మనకు డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హైదరాబాద్ ఇక్కడ ఆఫీస్ పెట్టుకుంటున్నాం, మళ్ళీ అక్కడ ఆఫీస్లో పనిచేయాలి, ఇక్కడి నుంచి రివ్యూకి అక్కడ రావాలి, ఫీల్డ్లో అక్కడ పనిచేయాలి. ఇలాంటి అనేక డిసడ్వాంటేజెస్ పెట్టుకున్నా ఈరోజు ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1గా గ్రో కాగలిగామంటే అది కేవలం మనం కష్టపడి పనిచేయడం, అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ముందుకు పోగలిగాం అధ్యక్ష. ఒక విధంగా అది మనకందరికీ గర్వకారణమైన, అయితే ఈరోజు చూస్తే మాత్రం ఇంకా మనం చేయాల్సింది మాత్రం చాలా ఉంది. చాలా ముందుకు పోతే తప్ప ఇది వీలుగాని పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అర్బన్ పాపులేషన్లో మనది 29% ఉంది అధ్యక్ష.
అదేవిధంగా వేరే ప్రాంతాలైతే ఇంకా ఎక్కువ అర్బన్ పాపులేషన్లో తమిళనాడు కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అర్బన్ పాపులేషన్ ఉండే పరిస్థితి ఉంది. ఒక పక్క అర్బన్ పాపులేషన్ పెరగాలంటే ఈరోజు మనం అనుకున్న ప్రకారం ఏదైతే ఈరోజు అమరావతి ఇలాంటి సిటీలు కానీ విశాఖపట్నం, తిరుపతి ఇంకా అర్బనైజేషన్ వస్తే తప్ప, అర్బన్ ఆదాయం పెరిగితే తప్ప లాంగ్ టర్మ్లో ఎకానమీ సస్టైన్ చేయలేం. ప్రపంచంలో ఎక్కడ ఎకానమీ అభివృద్ధి అయినా, ఎక్కడ పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగినా, ఎక్కడ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా అక్కడ అర్బనైజేషన్ ఉంటే మాత్రం ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అగ్రికల్చర్ని కాపాడుకోవాలి. అదే సమయంలో అగ్రికల్చర్ని కాపాడుకునేటప్పుడు మనం ఆదాయాన్ని కూడా పెంచే మార్గాలు ఇండస్ట్రీ కానీ సర్వీస్ కానీ మనం ఆలోచించాలి. ఎప్పుడైనా దిశ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడైతే అగ్రికల్చర్ ఎక్కువ ఉందో దాన్ని బట్టి సర్వీసెస్ కూడా కొంతవరకు వస్తాయి. ఎక్కడైతే ఇండస్ట్రీ ఎక్కువ ఉంటే సర్వీస్ సెక్టర్ కూడా బాగా గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. దిశ ఈరోజు మనం చూసినప్పుడు ఇక్కడికి మనం నైబరింగ్ స్టేట్స్ కూడా మనం చూసినప్పుడు చాలా వరకు తమిళనాడులో అయితే 45-50% అర్బనైజేషన్కి వచ్చారు. తెలంగాణలో అయితే 39% ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 29% ఉండే అవకాశం ఉంది. దిశ ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ మనం ఒకసారి ఆలోచించుకున్నప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం ఆలోచించుకొని ముందుకు పోవాలి. ఇప్పుడే నేను చూశాను దిశ పర్ క్యాపిటా నేను జిఎస్టిపి చెప్తే దాన్ని కూడా ఎగతాళి చేసే పరిస్థితికి వస్తున్నారు. ఎవరో మ్యానిపులేట్ చేస్తారని నాకైతే అర్థం కాలేదు దిశ. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా లెవెల్లో ఎవరి పాటుకు వాళ్ళు రాసుకునేది కాదు. కొన్ని సర్వేలు ఉంటాయి, ఒక పద్ధతి ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. కొన్ని వాళ్ళు లెక్కలు కలెక్ట్ చేస్తారు, డిఫరెంట్ స్టేట్స్ అని కలెక్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టిమేట్స్ అన్నీ ఇప్పుడు తయారు చేసినంత ఎస్టిమేట్స్ వస్తాయి. ఎస్టిమేట్స్ చేసిన తర్వాత దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ రియలిస్టిక్గా క్యాలిక్యులేట్ చేస్తారు. అయితే ఎస్టిమేట్స్కి తర్వాత వచ్చే రియాలిటీకి కూడా తక్కువ వ్యత్యాసం ఉంటుంది తప్ప పెద్ద వ్యత్యాసం ఉండే అవకాశం లేదు. ఇది నార్మల్ ప్రొసీజర్, ప్రపంచం మొత్తం ఫాలో అవుతారు తప్ప ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పి మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను దిశ. అయితే దిశ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని చూసినప్పుడు ఇంకా మనకు ఒకసారి ఇలాంటి సమయాలు వచ్చినప్పుడు మనం ఆ రోజు ఒక పక్క రిసోర్స్ గ్యాప్ ఉంది, ఇంకొక పక్క ఆనాటి పెద్దలు ఎవరైతే కేంద్రంలో ఉన్నప్పుడు గట్టిగా పోరాడారు, కొన్ని విషయాల్లో గట్టిగా చెప్పారు. అదే మరిగా ఆ రోజు అన్యాయం జరిగిందని అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు అన్యాయం జరిగిందనే దిశ కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవలేదు, ఎక్కడ డిపాజిట్ రాలేదు. ఆ రోజు అంత దుర్మార్గం చేశారని చెప్పి ప్రతి ఒక్కరూ నిరసన తెలియజేశారు. అయితే దిశ ఈరోజు మనకు వచ్చింది ఏవైతే ఇవన్నీ ఉన్నాయో రెవెన్యూ డెఫిసిట్ నేను చెప్పాను. ఇంకా మనకు రావాల్సింది మనం రిక్వెస్ట్ చేసింది 13,776 కోట్ల రూపాయలు కావాలని చెప్పి మనం కోరాం. అదే మనకి బ్యాక్వర్డ్ ఏరియాస్కి 50 కోట్లు ఇచ్చారు. ఆ రోజు ఏదైతే చెప్పారు ఇవన్నీ కూడా కోరాపుట్, బోలంగీర్, కలహండి స్పెషల్ ప్యాకేజ్ ఇస్తామని, బుందేల్ఖండ్ స్పెషల్ ప్యాకేజీని ఎంపీ అండ్ యూపీ ఇచ్చాం, అది ఎక్స్టెండ్ చేస్తామని చెప్పారు. దాని ప్రకారం 50 కోట్లు 2 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అయితే ఇప్పటికి 15% అడిషనల్ యాక్సిలరేటెడ్ డిప్రిసియేషన్, 15% అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ అలవెన్స్ 2 వచ్చాయి. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు అమరావతి ఇప్పటికి మనకు వచ్చింది దేశం దగ్గర 850 కోట్లు వచ్చింది. విజయవాడకు 500 కోట్లు, అదే మరి గుంటూరుకి 500 కోట్ల రూపాయలు, ఈ 2 కూడా మనకు రావడం జరిగింది. అయితే ఈరోజు మనకుండే మార్గం దశ పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బులు కావాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తేనే అమరావతి డెవలప్మెంట్ జరుగుతుంది. దానికి 3-4 మార్గాలు. ఒకటి, మనం డబ్బులు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి తద్వారా బెస్ట్ కంపెనీస్ అని అక్కడికి వస్తే కొన్ని క్రాస్ సబ్సిడీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళ ప్రవర్తన చూస్తూ ఉంటే దశ భవిష్యత్తులో కూడా చాలా సమస్యలు, ప్రతి ఒక్క దానికి వక్రీకరించి మాట్లాడడం. నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఏ పని చేసినా అది జీవోలు తీసుకొని ఏదో ఒక విధంగా జరిగిపోయిందని వీళ్ళకుండే మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నారు. ఆ రోజు అధ్యక్ష హైదరాబాద్లో ఇదే మరి మాట్లాడారు. నేను ఆ రోజు ఒకే విషయం ఆలోచించాను. హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి ఏదైతే సైబరాబాద్ సిటీ ఇది వచ్చినప్పుడు చాలా స్పష్టంగా ఆలోచించి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించాం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రాధాన్యత ఇచ్చాం. ఫస్ట్ ప్రాజెక్ట్ హైటెక్ సిటీ వచ్చింది.
తర్వాత ప్రపంచం తిరిగాం. 1 ఎకరాకు 1000 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని ఎకరా ఇస్తామని ఈ విధంగా 30 ఎకరాలు ఇస్తే 30,000 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కండిషన్ పెట్టాం. ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీస్ వచ్చాయి, దానివల్ల డెవలప్మెంట్ అయ్యింది. రేపు కూడా అమరావతిలో నేను ఐఎమ్ వెరీ క్లియర్ అధ్యక్ష, రైతులకు లాభం వచ్చేట్టుగా చూసుకోవాలి. కొంతమంది కంపెనీలు రావాలి, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ రావాలి, ఎడ్యుకేషన్ రావాలి, హెల్త్ రావాలి, టూరిజం రావాలి. అదే మరి అక్కడ హాస్పిటల్స్ కానీ ఇంకొక పక్కన చూస్తే ఏవైతే మనకు ఉండే అక్కడ ఇంకా అనేక విధాలుగా ఆర్థిక రంగానికి సంబంధించిన అనేక విధంగా పెట్టుబడులు రావాలి. ఇవన్నీ ఒక పక్క రావాలంటే ఏదో ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం అభివృద్ధి చేయాలి. అదే మరి కొంతమంది ముందుకు వస్తే కొన్ని దేశాలు కానీ వాళ్ళతో కూడా రేపు కూడా నేను 10th 11th అయితే లండన్కి వెళ్తున్నాను. ఈరోజు వేరే దేశాలకు పోతున్నట్టు హాబీ కోసం కాదు అధ్యక్ష, ఇది ఒక మంచి నగరంగా కట్టుకోవాలంటే కొంతమంది వచ్చి పెట్టుబడులు పెడితే తప్ప ఇది ఒక మంచి నగరంగా తయారయ్యే పరిస్థితి రాదు. మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసినా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుగుణంగా అన్ని పనులు అయితే తప్ప మనకి ఇవి జరిగే పరిస్థితి రాదు అధ్యక్ష. దానికోసం మనం ఒక పద్ధతి ప్రకారం ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా కొన్ని దేశాలతో మాట్లాడుతున్నాం, కొన్ని అయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మాట్లాడుతున్నాం. వాళ్ళు కూడా కమిటీ కూడా వేసాం. ఏదైనా సరే ఈ ప్రభుత్వం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, ట్రాన్స్పరెంట్గా చేస్తాం. అట్లని చెప్పి రానియకుండా చేయాలని కొంతమంది ప్రయత్నం చేస్తే మాత్రం ముందుకు పోవడం తప్ప వేరే మార్గం లేదు. మన మీద ఒక చారిత్రక బాధ్యత మన నెత్తిన ఉంది. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పనిగట్టుకొని ఈ రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, ఈ రాష్ట్రానికి అన్ని విధాల నష్టం కలిగించాలి అని అడుగడుగునా ప్రయత్నం చేసే పరిస్థితికి వస్తున్నారు. అలాంటప్పుడు రాజధాని అనేది మనం గర్వంగా ఉండే విధంగా రాజధాని నిర్మాణం జరగాలి. మన దగ్గర ఐడియాస్ ఉన్నాయి తప్ప ఈరోజు మన దగ్గర డబ్బులు కూడా లేని పరిస్థితి. అక్కడి నుంచే ప్రారంభించాం. నేను చూస్తే అధ్యక్ష ఆ రోజు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను, సింగపూర్ గవర్నమెంట్ ముందుకొచ్చి మన రాజధానికి సహకారం ఇచ్చారు, మాస్టర్ ప్లాన్ డెవలప్మెంట్ ఇచ్చారు. దాంట్లో తప్పు ఉందా అధ్యక్ష అని అడుగుతున్నాను. ఒక గవర్నమెంట్ ముందుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా వస్తే వాళ్ళు వచ్చి మాస్టర్ ప్లాన్ డీటెయిల్స్ ఇస్తే అది కూడా తప్పు పడుతున్నారంటే ఎక్కడికి పోతారో నాకైతే అర్థం కావడం లేదు. ఇది అయిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో కొన్ని కంపెనీలు మనం ల్యాండ్ ఇస్తాం. వీళ్ళ ఉద్దేశం ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మొదటి నుంచి రాజధానిని అపోజ్ చేశారు. ఏదో ఒక విధంగా రాజధానిని అడ్డుకోవాలంటే అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈరోజు అక్కడుండే రైతులు మొత్తం రోడ్డు మీదకి వచ్చారు. మనకు బాధ్యత లేదని అడుగుతున్న ఈ హౌస్కి. మొత్తం రోడ్డు మీదకి వచ్చి మాకు నష్టం జరుగుతూ ఉంది, ఈ ప్రభుత్వం ఆలోచించాలి, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా, ప్రజాస్వామ్యం ఉంటే మేము నమ్ముకొని భూములు ఇస్తే మమ్మల్ని దగా చేస్తారా, మాకు నష్టం వచ్చే విధంగా ప్రవర్తిస్తారా, ప్రవర్తించినప్పుడు గట్టిగా ఉండి వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే మేమేం కావాలని అడిగినప్పుడు సమాధానం ఏముందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆ విషయమే నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మరిగా అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్క దగ్గర 30-40 వేల కోట్ల రూపాయలు ఒక 5-6 సంవత్సరాల్లో ఉంటే తప్ప మనం అనుకున్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీలు కాదు. ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే తప్ప మొత్తం అనుకున్నటువంటి పెట్టుబడులు రావు. ఔటర్ రింగ్ రోడ్డు కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చారు. అది కూడా ల్యాండ్ మనం కొని వాళ్ళకి ఇస్తే BOT కింద ఆర్ యాన్యుటీ PPP కింద రోడ్డు ఎస్టాబ్లిష్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చారు. అది అయినా కూడా అధ్యక్ష మళ్ళీ మనకంతా ఇంటర్నల్ రోడ్స్ అవన్నీ కావాలంటే మనం పెట్టుబడులు పెట్టాలి. 30-40 వేల కోట్ల రూపాయలు అనేక విధాలుగా ఆలోచించి అది డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకపోతే డ్రైనేజీకి కానీ, ఇంకో పక్క రోడ్డు వ్యవస్థ కానీ, ఇంకా మిగిలిన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మనకు డబ్బులు అవసరం. ఆ డబ్బులు తేవడంలో మనం అప్పు తీసుకొస్తామా? అప్పు తీసుకురావాలంటే మనకు సమస్యలు ఉన్నాయి. FRBM ఉంది, అంటే ఇంతకంటే ఎక్కువ మనం అప్పు చేయడానికి వీలు లేదు. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా ఉంది. దాని లోపలనే మనం అప్పు చేయాల్సిన అవసరం ఉంది. అదే మాదిరిగా రాజధాని కట్టుకోకపోతే లేట్ అయితే మనం అనుకున్న ప్రగతిని మనం సాధించలేం. అదే మరి ఇంకొక పక్క ఇక్కడ భూములు రైతులు మనకి ఇచ్చారు. డెవలప్ చేసిన తర్వాత వాళ్ళకి 25-30% భూములు వాళ్ళకి ఇస్తాం. ఆ భూములు అయిన తర్వాత అప్పు తేవడమా, అప్పు తీసుకొచ్చి ఈ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అప్పు తీసుకొచ్చి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి భవిష్యత్తులో వచ్చే అప్పుతో కట్టడమా,
లేకుంటే మనం గ్రాంట్ ఇచ్చి అక్కడ ఇచ్చేయడమా, లేకుంటే ఎన్ఆర్ఐ బాండ్స్ మొబిలైజ్ చేయడమా, అనేక విధాలుగా ఆలోచించి కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఆ గ్రాంట్తో మనం మొబిలైజ్ చేయడమా, ఇలాంటివన్నీ ఉన్నాయి అధ్యక్ష. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అధ్యక్ష, ఇంకో పక్కన మీరు చూస్తే విశాఖపట్నం రైల్వే జోన్ కూడా పెండింగ్ ఉంది. అది కూడా మనం మాట్లాడుతున్నాం. ఆ విషయంలో కూడా మీరు చూస్తే అధ్యక్ష, చాలా స్పష్టంగా ఆ రైల్వే జోన్లో కూడా చాలాసార్లు రిక్వెస్ట్ చేశాం, కన్సిడర్ చేస్తామని చెప్పారు. అది కూడా నెగోషియేషన్లో సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే పరిస్థితి ఉంది. ఇంకో పక్కన అధ్యక్ష, పదే నేను చూస్తున్నా స్పెషల్ కేటగిరీ స్టేటస్. రెండు విషయాలు అధ్యక్ష ఇక్కడ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ రావు, కానీ మిగిలినటన్నీ కూడా మనకు ఏదైతే ఈఏపీ ప్రాజెక్టుల మీద కానీ కేంద్రం ఇచ్చే గ్రాంట్ కానీ ఇవన్నీ 90-10 వచ్చే అవకాశం ఉంటుంది. ఆ రోజు దీనిపైన బిల్లులో పెట్టలేదు, కానీ ఆ రోజు బీజేపీ నాయకులు పార్లమెంట్లో పట్టుబట్టిన దానిపైన రాజ్యసభలో ఆనాటి ప్రధానమంత్రి హామీ ఇచ్చారు. ఆ విషయం కూడా మనం పదే కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. అదే మరిగా అధ్యక్ష, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా, ఇందులో కూడా లేనిపోని ఆరోపణలు అన్నీ చేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష, ఇందులో ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు మనకు కావాలి. ఈరోజు వీళ్ళు చెప్పింది అధ్యక్ష, వీళ్ళ మాటలు వింటా ఉంటే 2005-6లో ఇష్టానుసారంగా డబ్బులు తీసుకొని ఆ రోజు జలయజ్ఞం అనే పేరు పెట్టి ధనయజ్ఞం చేశారు, డబ్బులు తీసుకున్నారు. ఏ పని పూర్తి కాలేదు, ఇప్పటికి కూడా పెండింగ్ ఉన్నాయి. దానివల్ల 10 సంవత్సరాల్లో ఎక్స్క్లవేషన్ పెరిగింది, దాన్ని ఓవర్ రన్ అయింది. ఏ కాంట్రాక్టర్ పనిచేసే పరిస్థితి లేకపోయాడు. ఒకవేళ నేను క్యాన్సిల్ చేస్తే ఇంకొక 10-15 వేల కోట్ల రూపాయలు అదనంగా పడే పరిస్థితి వచ్చింది. దానిపైన అందరితో మాట్లాడుకున్న తర్వాత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కేబినెట్లో కూడా విస్తృతంగా చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకొచ్చాం. దానివల్ల ఈరోజు కొన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నాం. కొంతమంది అంటున్నారు, ఎందుకు మీరు పట్టిసీమ తీసుకొచ్చారని. పట్టిసీమ తీసుకొచ్చాం కాబట్టి ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే అధ్యక్ష, పోలవరం రావడానికి ఇంకా 2-3 సంవత్సరాలు పడుతుంది. 2-3 సంవత్సరాలు పోలవరం 3 సంవత్సరాలు వస్తే ఇప్పుడు మనం ఖర్చు పెట్టింది 1200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈ డబ్బులతో మొన్నే 8 టీఎంసీ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణాకు తీసుకుపోయాం. చాలామంది ఇదే హౌస్లో ఛాలెంజ్ చేశారు. ఆ రోజున్నర సంవత్సరం లోపల మీరు ఈ ప్రాజెక్టు తీసుకొస్తే మేము అస్త్ర సన్యాసం చేస్తాం, అసలు ఈ అసెంబ్లీకి రామని చాలామంది చెప్పారు. ఇట్ ఈజ్ ఆన్ రికార్డ్. నేను అడుగుతున్నా, సంవత్సరం కంటే ముందు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన ఘనత, గోదావరి కృష్ణా నదిని కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఆ రోజు మీరు ఇచ్చిన సవాల్ ఏమైందని అడుగుతున్నా, ఈరోజు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నాను. అది పన్నెండు పంపులు ఉంటాయి. 12 పంపులు వేరే దగ్గర ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు, పెట్టుబడి నష్టం లేదు. మనం ఎక్కడికక్కడ నీళ్లు లిఫ్ట్ చేయాల్సిన అవకాశం కూడా ఉంది, అవసరం కూడా ఉంది. అలాంటప్పుడు రాయలసీమ కరువు ప్రాంతం, తాగేదానికి నీళ్లు లేవు. వారానికి ఒకరోజు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. మదనపల్లి పిడిగూడెం జ్ఞాపకం, వారానికి ఒక్కరోజు నీళ్ళు ఇవ్వాలంటే నీళ్లు లేక అవస్థపడ్డాం. అలాంటిది రాబోయే రోజుల్లో ఈ సంవత్సరం వర్షాకాలం అవుతానే మదనపల్లికే కాదు, కుప్పం కానీ, చిత్తూరు కానీ, మడకసిర కానీ, హంద్రాని ద్వారా
నీళ్ళు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అదే మరి అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ఏదైతే గాలేరు నగిరి ఇది పూర్తి చేస్తే గండికోట, కడప జిల్లా, ఆ ప్రాంతం కర్నూలు జిల్లా మొత్తం నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అది పూర్తయితే కడపలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా ముందుకు పోతాం. తోటపల్లి నేనే ఫౌండేషన్ వేశాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత ఆ పని పూర్తి చేశామంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చూపించిన చొరవ. ఈరోజు మనం చేసిన పని ఈరోజు మనం చేయగలిగాం. అదే మరుగ దశ వెలుగొండ నేనే ఫౌండేషన్ వేశాను. పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. ఈ సంవత్సరం రాబోయే 17వ సంవత్సరం ఎండుకి కనీసం 1 టన్నులన్నా పూర్తి చేయాలని, వీలైనంత లోపల 2వ టన్నులు కూడా పూర్తి చేయాలని ముమ్మరంగా ఆ పనులు కూడా చేస్తున్నాం. వెలుగొండ పూర్తయితే ఏదైతే ప్రకాశం జిల్లా, కరువు ప్రాంతమైన ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా, కడప జిల్లాకు నీళ్ళు వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా పూర్తి చేసుకునే బాధ్యత తీసుకున్నాం. ఈ ప్రాజెక్టులన్నీ ఒక వంశధార. మొన్నే మాకు కొంచెం ఇబ్బంది వచ్చింది ల్యాండ్ ఎక్విజిషన్లో. నేను రిక్వెస్ట్ చేశాను మన ఎమ్మెల్యేస్ అందరినీ. ఆ రోజు కూడా ల్యాండ్ ఎక్విజిషన్లో ఇష్టానుసారంగా చేశారు. కాంపన్సేషన్ కూడా ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. పద్ధతి లేకుండా చేశారు. దానివల్ల అక్కడుండే రైతాంగంలో చాలా విభేదాలు వచ్చాయి. మాకు అన్యాయం చేశారు, వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ఇష్టానుసారంగా ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మాకు ద్రోహం చేశారంటే అవన్నీ కూడా సమీక్ష చేయమన్నాం. సమీక్ష చేసి ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉండే ల్యాండ్ ఎక్విజిషన్ సమస్యలని పరిష్కారం చేస్తున్నాం, ముందుకు పోతున్నాం. వంశధార కూడా 2 సంవత్సరాల్లో పూర్తి చేసే బాధ్యత, అవసరమైతే వంశధార నాగావళి అనుసంధానం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇవన్నీ జరిగితే అధ్యక్ష రాష్ట్రం కరువు రహిత రాష్ట్రంగా తయారవుతుంది. నదుల అనుసంధానానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు చేసింది ఏదైతే దుర్మార్గమైన చర్య, వరుసగా టెండర్లు పిలుచుకుంటూ వెళ్ళారు, అడ్వాన్స్లు ఇచ్చుకుంటూ వెళ్ళారు. వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, ప్రాజెక్టులు మాత్రం పూర్తి చేయకుండా వదిలిపెట్టారు. మేము ఆ రోజు ఇదే అసెంబ్లీలో పోరాడాం. మేము అడిగింది ఒక 3-4 ప్రాజెక్టులు తీసుకోండి, అవి పూర్తి చేయండి, తర్వాత మిగిలిన ప్రాజెక్టులు తీసుకోండి, పర్వాలేదంటే వినకుండా ఇష్టానుసారంగా చేసి ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఇరిగేషన్ అనేది ఒక అనర్థంగా చేసే పరిస్థితికి వచ్చారు. అదే మార్గ దిశ ఈరోజు ఈ ప్రభుత్వం ఆలోచించాం, ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచాలి. ఎప్పుడైతే వర్షాకాలం కంటే ముందు -8 మీటర్లో ఉండాలి, వర్షాకాలం తర్వాత -3 మీటర్లో ఉండాలి. 1200 ఫిజియోమీటర్లు పెట్టాం, రెయిన్ గేజెస్ పెట్టాం, ఎక్కడికక్కడ నీరు చెట్టు కింద కార్యక్రమాలు చేపట్టాం. ఎంత డబ్బులు కావాలని ఇస్తున్నాం, పూడికలు తీస్తున్నాం, చెక్ డ్యాములు పెట్టాం, అన్నీ చేస్తున్నాం. ఇంకొక పక్క పంట సంజీవని కింద ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి 8,50,000 పంట కుంటలను దువ్వే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది వస్తే ఆ దిశ భూగర్భ జలాలు ఆటోమేటిక్గా పెరుగుతాయి. అదే మాదిరిగా పెద్ద ఎత్తున మనం ఏదైతే నరేగా ఉందో దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది. దేశంలో ఒక ఆదర్శంగా ఇటీవల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5 లక్షల పంట కుంటలు పెడతామంటే, ఫామ్ పాండ్స్ పెడతామంటే, అందులో మన రాష్ట్రంలోనే 8,50,000 వరకు పూర్తి చేయాలని ఈ సంవత్సరం రాబోయే సంవత్సరంలో ఒక కార్యక్రమం పెట్టుకొని ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. రెయిన్ గన్ అనే కార్యక్రమం ద్వారా ఎప్పుడన్నా డ్రై స్పెల్ వస్తే పంటలు కాపాడాలనుకుంటున్నాం. ఈరోజు అధ్యక్ష మీరు చూస్తే కరువు వచ్చింది, 7% వ్యవసాయంలో మనకు మైనస్ గ్రోత్. అదే ఫిషరీస్లో 32% వచ్చింది. డైరీ, పౌల్ట్రీ, మీట్లో 11% ప్లస్ వచ్చింది. అదే మరి దగ్గర హార్టికల్చర్లో 9.995% ప్లస్ వచ్చే పరిస్థితి, గ్రోత్ వచ్చే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కానీ కరువును ఎదుర్కోగలిగితే 15-16% మినిమం అగ్రికల్చర్లో వస్తుంది. అగ్రికల్చర్లో 15-16% వస్తే ఈ ప్రభుత్వం అనుకోవడం రాబోయే 10-15 సంవత్సరాలు మినిమం 15% గ్రోత్ రేటుతో ముందుకు పోవాలని ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఈ సంవత్సరం 10.99 వచ్చాం. రాబోయే 14 సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. ఈ సందర్భంగా పోలవరం గురించి మాట్లాడుతున్నారు, ఎందుకు క్యాన్సిల్ చేయలేదని మాట్లాడుతున్నారు. నేను క్యాన్సిల్ చేయడం ఒక్క నిమిషం పని.
వీళ్ళు చేసిన తప్పుడు పనుల వల్ల ఇప్పుడు కూడా కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. వీళ్ళ తండ్రి మారిగా మేమేమి ఆ రోజు కూడా కావాలని వీళ్ళకి ఇష్టమైన కాంట్రాక్టర్ కావాలి, ఎవరైనా వినకపోతే వాళ్ళకి రద్దు చేయాలి, ఇలాంటి తప్పుడు విధానాలు చేస్తే హైకోర్టు నుంచి డైరెక్షన్ వచ్చి ఆ కాంట్రాక్టర్ కూడా మీరు సెటిల్మెంట్ ఇవ్వని క్లెయిమ్స్ ఇమ్మని ఇప్పుడు గవర్నమెంట్ డైరెక్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చి తద్వారా ప్రభుత్వాన్ని లిటిగేషన్లో పడేసే పరిస్థితికి వచ్చారు. నేను అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రిక్వెస్ట్ చేశాను, మీరు కావాలంటే పోలవరం అథారిటీ పెట్టండి, మేము పూర్తిగా సహకరిస్తాం, కేంద్రమే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామంటే ఇప్పుడే చెప్తున్న దిశ ఈ క్షణమే ఈ ప్రాజెక్టు కేంద్రానికి ఇవ్వడానికి నాకు ఏమాత్రం అభ్యంతరం లేదు. వచ్చిందంతా కూడా 2019లో వాళ్ళు 18లో పూర్తి చేయగలిగితే ఇమ్మీడియట్గా వాళ్ళ సూపర్విజన్కి ఇచ్చి వాళ్ళని పూర్తి చేయమని కోరతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపే నేను ఢిల్లీకి వెళ్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ని కలుస్తున్నా, వాటర్ రిసోర్స్ మినిస్టర్ని కలుస్తున్నా. వాళ్ళు కానీ మేము పూర్తి చేస్తాం, మేమే టేకప్ చేస్తామంటే ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయని అధ్యక్ష, టుమారో ఇట్ సెల్ఫ్ కేంద్రంకి అప్పచెప్పడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మనకు కావాల్సింది పోలవరం కావాలి, పోలవరం పూర్తి కావాలి, అటు విశాఖపట్నం ఇటు కృష్ణా జలానికి నీళ్లు రావాలి. ఇది అయిన తర్వాత ఈ నీటిని వీలైతే మనం ఇంకొక ఎక్స్టెన్షన్ తీసుకొని పెన్నాకు కూడా కలపాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీరు ఒకసారి చూసినప్పుడు ఇంట్రా రివర్ లింకేజెస్ అన్నీ పూర్తి చేయాలి. ఏదైతే రెయిన్ వాటర్ ఉందో దీన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. భూగర్భ జలాలన్నీ పెంచుకొని వ్యవసాయం బాగు చేసే పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి అధ్యక్ష, ఇది ఒక విషయం మనం చూసినప్పుడు ఇంకా మనం చూస్తే ఇలాంటివన్నీ కూడా కేంద్రం నుంచి మనకు రావాల్సిన ఇష్యూస్ అన్నీ ఉన్నాయి. ఈరోజు నేను ఈ సభ ద్వారా ప్రతి ఒక్కరిని కోరేది, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. అదే మాదిరిగా ఈరోజు మనం ఏదో కంఫర్టబుల్ జోన్లో లేము, కష్టపడితే తప్ప సర్వైవ్ అయ్యే పరిస్థితి లేదు. అయితే ఈరోజు ఒక పక్క వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఇంకొక పక్క ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలో పెట్టుబడులు పెట్టాలి, వెల్ఫేర్కు పెట్టుబడులు పెట్టాలి. అదే సమయంలో ఇండస్ట్రీస్ కానీ ఇంకొక పక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో పెద్ద ఎత్తున చేసుకోగలిగితే కొంత సర్వైవ్ అయ్యే అవకాశం ఉంది అధ్యక్ష. ఈరోజు మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, 7 మిషన్లు పెట్టాం, 5 గ్రిడ్స్ పెట్టాం, 5 ప్రచార ఉద్యమాలు పెట్టాం. 2022కి దేశంలో 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050కి ప్రపంచంలోని ఒక అత్యున్నత ప్రమాణాలు గల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేయాలని అందులో కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకొచ్చాం.